అధ్యక్ష, మెడికల్ బిల్స్ సంబంధించి కొన్ని సంవత్సరాలుగా పెండింగ్ ఉన్నాయి బిల్స్ అని. అసలు మెడికల్ బిల్స్ అనేది పెండింగ్ పెట్టడం అనేది అంత ఇన్హ్యూమన్ అధ్యక్ష. ఎన్ని ఇబ్బందులు ఉండి హాస్పిటల్ పోయి వైద్యం చేయించుకుని వచ్చిన తర్వాత బిల్లులు కట్టలేక వాళ్ళు ఇబ్బంది పడుతున్నారంటే కమ్ వాట్ మే లెట్ us క్లియర్ ఆల్ ది పెండింగ్ బిల్స్ ఆఫ్ మెడికల్ బిల్స్ అని. మెడికల్ బిల్స్ 200 కోట్లు ఉంటే పైనే ఉంటే మొత్తాన్ని ఇప్పటివరకు చేసేసి జీరో చేసేసాం. టోటల్ పెండింగ్ బిల్స్ మెడికల్ బిల్స్ అన్నీ కూడా ఇప్పటివరకు ఉన్న అన్నిటినీ క్లియర్ చేసాం. నో ఎంప్లాయ్ need not to bother about their medical bills now. The moment they submit, it will get cleared. అట్లాగే అధ్యక్ష 2023 నుంచి పెండింగ్లో ఉన్నటువంటి సప్లిమెంటరీ శాలరీస్ 2023 నుంచి 560 కోట్లు సప్లిమెంటరీ బిల్స్ ఎంప్లాయీస్ ఉంటే టోటల్గా 560 కోట్ల రూపాయలని సప్లిమెంటరీ శాలరీస్ అన్నిటిని కూడా ఆ పెండింగ్ ఉన్నన్నిటిని కూడా క్లియర్ చేసి మొత్తం పే చేసాం అధ్యక్ష. అట్లాగే ఇంకా ఇప్పుడు కూడా సప్లిమెంటరీ శాలరీస్ ఏమైనా బిల్లు ఉంటే నెల వాటిని కూడా క్లియర్ చేసుకుంటూ వస్తూ ఉన్నాం. అట్లాగే ఎంప్లాయీస్ ఈ మధ్య అందరూ వచ్చి మాకు హెల్త్ స్కీమ్ సంబంధించి కూడా ఈ మీరు పెండింగ్ బిల్స్ అన్ని క్లియర్ చేశారు, దీనికి ఒక సిస్టమాటిక్ హెల్త్ స్కీమ్ ఒకటి కావాలి మాకు అంటే ఎస్, ఆరోగ్యం అనేది అత్యంత ప్రధానమైనటువంటి విషయం. మేము ప్రజలందరికీ 10 లక్షల రూపాయలు రాజీవ్ ఆరోగ్యశ్రీ పెంచిస్తూ ఉన్నాం. కుటుంబానికి ప్రతి కుటుంబానికి సంవత్సరం లోపల 10 లక్షల వరకు ఎక్కడైనా వైద్యం చేయించుకోవడానికి. అటువంటిది ఉద్యోగస్తులకు ఎందుకు అని చెప్పి వాళ్ళ గురించి కూడా ఒక ఆలోచన చేసి ఒక కమిటీ వేసాం. ఆ కమిటీ ఉద్యోగ సంఘాల నాయకుల్ని చీఫ్ సెక్రటరీని ఆధ్వర్యంలో కమిటీ వేసి యూ కమ్ యూ సిట్ అండ్ డిజైన్ యువర్ స్కీమ్ అండ్ లెట్ us ఇంప్లిమెంట్ ఇట్. మేము ఈ గవర్నమెంట్ మాత్రం చాలా సీరియస్గా ఉంది ఇంప్లిమెంట్ చేయడానికి చేస్తున్నాం. ఇట్ ఈస్ ఆన్. అట్లాగే జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ని కూడా ఏర్పాటు చేశాం. ఇట్లా వాళ్ళ సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారం చేయడం కోసం సీరియస్గా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేసి ముందుకెళ్తూ ఉంది అధ్యక్ష. అట్లాగే ప్రతి నెల మేము ఈ పెండింగ్ బకాయిలు ఇచ్చే దాంట్లో కూడా ఇప్పటివరకు ఇచ్చుకొచ్చాం. ఇన్ ఫ్యూచర్లో కూడా ఎవ్రీ మంత్ 700-750 కోట్ల వరకు పెండింగ్ బిల్స్ అన్నీ కూడా పాత అన్నీ కూడా బకాయిలు చెల్లించుకుంటూ వెళ్తాం. అండ్ నేను ఈ రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి ఒక అష్యూరెన్స్ ఈ సభకి ఈ రాష్ట్ర ఉద్యోగస్తులు కూడా ఇవ్వదలుచుకున్నాను. అధ్యక్ష, ఉద్యోగస్తుల బిల్లులు పెండింగ్ పెట్టుకోవటం, వాళ్ళ శాలరీస్ పెండింగ్ పెట్టుకోవటం, లేకపోతే మెడికల్ బిల్స్ పెండింగ్ పెట్టుకోవటం, వాళ్ళకి ఇవ్వాల్సిన రాయితీలు ఇవ్వలేకపోవటం అనేది ఇది ప్రభుత్వానికి అంత గొప్ప విషయం కాదు, ఇది మంచిది కూడా కాదు. అందుకో మా ప్రభుత్వం చాలా క్లియర్గా ఉంది. ఎంప్లాయీస్ వాళ్ళ జీతాలు కానీ ఇచ్చే జీతాలు కానీ వాళ్ళ పెన్షన్స్ కానీ గ్రాట్యుటీ కానీ లేకపోతే మెడికల్ బిల్స్ కానీ ఎర్న్ శాలరీస్ కానీ లేకపోతే ఇందాక వారు చెప్పినటువంటి మెటర్నిటీ లీవ్స్ కానీ లేకపోతే చైల్డ్ కేర్ లీవ్స్ కానీ వీటన్నిటిలో కూడా ఒక మానవత్వంతో కూడినటువంటి విధానపరమైన నిర్ణయాలు ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొని ముందుకు పోతుంది అధ్యక్ష. 100% వీఆర్ కమిటెడ్ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ది ఎంప్లాయీస్. థ్యాంక్ యూ. గత ప్రభుత్వం డిసెంబర్ 2023 నాటికి 40,154 కోట్ల రూపాయలు వివిధ రకాల బిల్లులు పెండింగ్ పెట్టి ఈ ప్రభుత్వానికి అందించింది. అందులో ఉద్యోగులకు సంబంధించిన 4,575 కోట్లు కూడా ఉన్న విషయం మనందరూ తెలిసిందే. ఈ విషయాన్ని స్పష్టంగా శ్వేతపత్రం ద్వారా ఆ రోజు సభలో కూడా పెట్టింది. ఇప్పటి వరకు పెన్షనరీ బెనిఫిట్స్ చెల్లింపు కోసం రాష్ట్ర ప్రభుత్వం 1,752 కోట్ల రూపాయలని చెల్లించాం. ఇంకా చెల్లించవలసిన బిల్లు సుమారు 6,244 కోట్లు ఉన్నాయి. వీటిని సాధ్యమైన త్వరగా ప్రాధాన్యత క్రమంలో చెల్లిస్తూ ముందుకు పోతా ఉంది. ఈ క్రమంలో చెల్లించడానికి ప్రతి నెల చెల్లించాల్సినటువంటి భారంతో పాటు అదనంగా గతంలో పెండింగ్ పెట్టిపోయినటువంటి బిల్లుల్ని ప్రతి నెల ఇబ్బంది లేకుండా ఇన్ అడిషన్ టు ద ఎగ్జిస్టింగ్ ప్రతి నెల ఇచ్చే దాంతో పాటు 700 కోట్ల రూపాయలు అదనంగా ఉద్యోగుల కోసం ప్రతి నెల రిలీజ్ చేసుకుంటూ పోతా ఉంది. This is what the government has taken so seriously about the employees and their problems. వారు చెప్పిన ఈఎంఐస్ ప్రాబ్లమ్స్ కూడా 14-15 తారీఖులకి 16-17 తారీఖులకి జీతాలు ఇస్తూ ఉన్నటువంటి క్రమంలో ఇతర దేశాల్లో చదువుకున్నటువంటి విద్యార్థులకు సంబంధించి ఈఎంఐ కట్టాల్సినప్పుడు వీళ్ళు కట్టలేక అది బ్యాడ్ అకౌంట్ అయిపోయి ఆ డ్యూస్ పెరిగిపోయి ఆ క్రెడిట్ కార్డుని వ్యాలిడ్ చేయకుండా వదిలేయటం వల్ల వాళ్ళు ఆడ కట్టలేక వాళ్ళు రోడ్డు మీద ఇబ్బంది పడతా ఉన్నారు. ఇక్కడ కార్ లోన్ కానీ ఇళ్ల లోన్ కానీ లేకపోతే ఇతర హోమ్ లోన్స్ తీసుకుంటే మొదటి వారంలో కట్టాల్సిన ఈఎంఐలు కట్టకపోవటం వల్ల అది బ్యాడ్ అకౌంట్గా మారిపోయి దాని రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పెరుగుతూ ఉంది. తర్వాత కొన్ని చోట్ల అయితే అది క్యాన్సిల్ కూడా చేసి వాళ్ళ మీద భారం కూడా ఇస్తూ ఉన్నారు. అప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో బయటికి పోయి మనీ లెండర్స్ ఏర్పై అదనపు వడ్డీతో డబ్బులు తీసుకొచ్చి ఆ ఈఎంఐలు కట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. సో ఇది ఓవరాల్గా ఒక వీషియస్ సర్కిల్లోకి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఉద్యోగస్తులందరినీ నెట్టేశారు అధ్యక్ష.
ఆ విషియస్ సర్కిల్లోంచి బయటపడేయటం కోసం మేము రాగానే ముందుగా ఆలోచన చేసి వీళ్ళందరికీ టెన్షన్గా జీతాలు ఇవ్వకపోతే ఈ సమస్యలన్నీ ఉత్పన్నమై అంతిమంగా అన్రెస్ట్గా దారితీస్తుంది. మొదటి తారీఖు నాడే ఎట్టి పరిస్థితుల్లో ఎన్ని ఇబ్బందులున్నా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగులందరికీ కూడా మొదటి తారీఖు నాడే జీతాలు ఇవ్వాలనేటువంటి విధానపరమైన నిర్ణయం తీసుకొని ఈ ప్రభుత్వం అమలు చేస్తూ ముందుకు పోతుంది. నిన్నటికి నిన్న మొదటి తారీఖు నాడు ఫస్ట్ తారీఖు నాడు జనవరి ఫస్ట్ తారీఖు నాడు వాళ్ళ జీతాలు కూడా వాళ్ళందరికీ ఇవ్వటం జరిగింది. దిస్ వీఆర్ కంటిన్యూయింగ్ ఇట్ వెరీ మెటిక్యులస్లీ. ఒక్కరోజు కూడా ఆలస్యం చేయకుండా ఫస్ట్ నాడే ఇస్తున్నాం అధ్యక్ష. వావిలాల సొసైటీకి సంబంధించి ఈ ప్రశ్న లేకపోతే ఈ సమాధానం కూడా గృహజ్యోతికి సంబంధించినటువంటి అంశం అధ్యక్ష. గృహజ్యోతి డొమెస్టిక్ కన్జంప్షన్స్ వరకే ఇది పరిమితమైనటువంటిది, 200 యూనిట్లు ఇచ్చేది కూడా. సరే, వీవర్స్ సంబంధించి ఏదైనా వారికి ఆలోచనలు కానీ ఏమైనా ఉంటే తప్పనిసరిగా ఇంకొక ఫామ్లో వస్తే వాటికి సమాధానం చెప్పడానికి ఏం అభ్యంతరం లేదు అధ్యక్ష. అట్లాగే 200 యూనిట్లు వరకే ఇస్తూ ఉన్నారు. 201 దాటినా 2 దాటినా కానీ ఇది ఎగిరిపోతుందని గౌరవ సభ్యులు చెప్పారు. నిజమే అధ్యక్ష. ఇది ఈ స్కీమ్ ఈజ్ మెంట్ ఓన్లీ అప్ టు 200 యూనిట్స్ వరకే. 200 యూనిట్స్ వరకే దీన్ని పరిమితం చేసి స్కీమ్ డిజైన్ చేయడం జరిగింది. అది దాటితే చెల్లించలేము అధ్యక్ష. దాని స్కీమ్ ఉద్దేశం కూడా అదే. అట్లాగే మహిళలకి ఇస్తూ ఉన్నారు, అందరికి ఇస్తున్నారంటే సభ్యురాలు అడిగిన ప్రశ్నకు కానీ గౌరవ సభ్యుడు అడిగినటువంటి ప్రశ్నకు కానీ కుటుంబం మొత్తంలో మహిళలు కూడా ఉంటారా అధ్యక్ష? ఇది మొత్తం ఫ్యామిలీ యూనిట్గా తీసుకొని ఇస్తా ఉన్నాం. విద్యార్థులు ఎడ్యుకేషనల్ లోన్ కోసం పంపించినటువంటి అంశాలే కాకుండా హోమ్ లోన్స్ కానీ లేకపోతే కార్ లోన్స్ కానీ ఇతర ఏ లోన్ తీసుకున్నా ఉద్యోగస్తులు వాళ్ళు ఈఎంఐలు టెన్షన్గా మొదటి తారీఖు నాడు కట్టాలి అంటే అది కట్టకపోతే డెఫినెట్గా అది డిఫాల్ట్ అవుతారు అధ్యక్ష. వాళ్ళకు వచ్చే జీతాలను బేస్ చేసుకొని వాళ్ళు లోన్ తీసుకొని ప్రతి నెల మొదటి వారంలో ఈఎంఐలు కట్టడం కోసం ప్లాన్ చేసుకొని ముందుకు పోతున్న తరుణంలో గత ప్రభుత్వ హయాంలో ఉద్యోగస్తులకు ఇచ్చేటువంటి జీతాలు మొదటి తారీఖు రాకపోవటం వల్ల 14, 15 కొన్నిసార్లు 18 తారీఖు పోవటం వల్ల ఈ ఇబ్బందులన్నీ పెద్ద ఎత్తున పడేవాళ్ళు. సో వీటన్నిటిలో మేము వచ్చిన తర్వాత ఆలోచన చేశాం అధ్యక్ష. ఉద్యోగ సంఘాల ద్వారా చర్చలు జరిపాం. రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేయడం కోసం ఉద్యోగ సంఘాలని మాలో ఒక భాగస్వాములుగా గుర్తించి వారందరూ చెప్పినటువంటి ఆలోచనలు పరిగణలో తీసుకొని ఉన్న అంశాలన్నింటినీ ఏ రకంగా పరిష్కారం చేయాలో ఒకదాని తర్వాత ఒకటి స్పష్టంగా చేసుకుంటూ వస్తూ ఉన్నాం. ఉదాహరణకి వారు చెప్పినట్టు గత బీఆర్ఎస్ ప్రభుత్వం మార్చి 2021 నుండి ఉద్యోగుల పదవీ విరమణ వయసును 3 సంవత్సరాలు, 4వ తరగతి ఉద్యోగులకి 60 నుండి 61 సంవత్సరాలకు మరియు ఇతర ఉద్యోగులకి 58 నుండి 61 సంవత్సరాలకి పెంచటం వల్ల 2021-22, 2022-23, 2023-24 సంవత్సరాల్లో వాస్తవంగా రిటైర్డ్ కావాల్సిన ఉద్యోగులు సుమారు 26,854 మంది కాను కేవలం ఈ వయసు ఉద్యోగ పదవీ విరమణ వయసు పెంచడం వలన కేవలం 6,354 మంది మాత్రమే రిటైర్ అయ్యారు అధ్యక్ష. అంటే అనగా 3 సంవత్సరాల్లో 20,500 మంది ఉద్యోగులకు చెల్లించాల్సిన పదవీ విరమణ ప్రయోజనాలను గత బీఆర్ఎస్ ప్రభుత్వం చెల్లించకుండా ఈ ప్రభుత్వంపై భారం వేయటం కోసం లేకపోతే దాన్ని పోస్ట్పోన్ చేసుకొని ఆనాడు చెల్లించకుండా ఉండటం కోసం ఆ రకమైనటువంటి కార్యక్రమం చేశారు అధ్యక్ష. ఇవాళ వారు ఆ రకంగా చేసినప్పుడు కారణం ఏంటో ఎందుకు చేశారో కూడా వారు స్పష్టంగా చెప్పారు. సరే, కొద్దిమంది తెలుసో తెలియకో ఇదేదో గొప్ప కార్యక్రమం అని చెప్పి పాలాభిషేకం చేసుకుని ఉత్సవాలు చేసుకున్నారు. కానీ వాస్తవ విషయం ఇది. దానికి తోడు పదవీ విరమణ వయసును పెంచడం వల్ల ప్రస్తుతం రిటైర్ అవుతున్న ఉద్యోగుల సర్వీస్ పెరగటం వల్ల వారికి చెల్లించాల్సిన గ్రాట్యుటీ, సరెండర్ లీవ్, జీపీఎఫ్ వంటి ఆర్థిక ప్రయోజనాలతో కూడా పెరుగుదల ఏర్పడి ఆ అదనపు భారం కూడా ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వంపై పడింది. అయినప్పటికీ మొత్తంగా వారు చెల్లించాల్సిన రిటైర్మెంట్ ప్రయోజనాలు 3 సంవత్సరాలు వాయిదా వేసి మాపైకి బదలాయించి మరియు అధిక ఆర్థిక ప్రయోజనం కూడా ఈ ప్రభుత్వం చెల్లించాల్సి వస్తాం. దీంతో ఈ ప్రభుత్వంపై ఉన్నదానికంటే అదనపు భారం పడింది. ఇది వాస్తవం. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి 360 రోజులు
ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు 160 రోజులు మంజూరు చేస్తా ఉన్నాయి, రాష్ట్రంలో చేయట్లేదంటే ఈ రాష్ట్రంలో ఇప్పటికే మెటర్నిటీ లీవ్ తో పాటు అదనంగా 90 రోజులు చైల్డ్ కేర్ లీవ్ ఇవ్వాలని చెప్పి, అంటే కంటిన్యూస్ 3 months నియరింగ్ అబౌట్. ఈ 3 months అనేది చైల్డ్ పుట్టిన దగ్గర నుంచి 18 years లోపల ఎప్పుడైనా ఆ చైల్డ్ కేర్ లీవ్ ను వాడుకోవటం కోసం ఉద్యోగస్తులకి ఈ రాష్ట్ర ప్రభుత్వం కల్పించినటువంటి వెసులుబాటు. 90 days వాళ్ళ అవసరాన్ని బట్టి వాళ్ళకి ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు 15 days ఒకసారి మించకుండా ఈ 90 days వాడుకోవటం కోసం వెసులుబాటు కలిగించింది. ఇది కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆ రోజుల్లో పిఆర్సీ ఇచ్చినటువంటి రికమెండేషన్స్ ప్రకారం చేసినటువంటిది. సో ఇప్పుడు కూడా వాటిని పెంచడానికి మనం పిఆర్సీని వేసాం అధ్యక్ష. పిఆర్సీ రికమెండేషన్స్ వచ్చిన తర్వాత వాటిని ఆలోచన చేసి తప్పనిసరిగా రాష్ట్ర ప్రభుత్వం పరిశీలన చేస్తాం. సో ఈ పిఆర్సీ రికమెండేషన్స్ 2013లో ఇచ్చినటువంటి రికమెండేషన్ని 2016లో అమలు చేశారు. అంటే రాష్ట్ర విభజన జరిగిన తర్వాత, మన రాష్ట్రం వచ్చిన తర్వాతనే ఈ 90 days చైల్డ్ కేర్ కోసం ఇచ్చినటువంటి లీవ్స్ 90 days ఉండే విధంగా తీసుకున్న నిర్ణయం అధ్యక్ష. ఇప్పుడు తీసుకున్న నిర్ణయం కాదు, ఇది కంటిన్యూ అవుతూ ఉంది. భవిష్యత్తులో మళ్ళీ పిఆర్సీ వచ్చిన తర్వాత పిఆర్సీ ఇచ్చిన రికమెండేషన్స్ ప్రకారం ఎగ్జామ్ చేస్తాం. పేద మధ్యతరగతి కుటుంబాలకి పెద్ద ఎత్తున ఉపయోగపడాలనేటువంటి ఒక ఉన్నతమైనటువంటి ఆలోచనతో వారి కరెంటు ఛార్జీలు, విద్యుత్ శక్తికి సంబంధించినటువంటి ఛార్జీలని ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరికీ కూడా మహాలక్ష్మిలాగా గౌరవిస్తూ 200 యూనిట్ల లోపల వరకు వాడకందారులందరికీ కూడా ఉచితంగా కరెంట్ ఇవ్వాలనేటువంటి ఆనాటి కాంగ్రెస్ పార్టీ యొక్క ఆలోచనలు ఇచ్చినటువంటి హామీలని అమలు చేస్తూ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఈ 200 యూనిట్ల వరకు పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తున్నటువంటి మాట వాస్తవం అధ్యక్ష. ఒక కుటుంబాన్ని యూనిట్గా తీసుకొని ఇస్తున్నాం కాబట్టి మహిళలందరికీ వర్తిస్తున్నట్టే ఇది 200 యూనిట్ల లోపల వాడకందారులందరికీ. సో దీనికి సంబంధించి ఎస్పీడీసీఎల్లో రాష్ట్రాలలో ఉన్నటువంటి 2 డిస్కంలు, ఎస్పీడీసీఎల్ పరిధి, ఎన్పీడీసీఎల్ పరిధి 2గా విభజన చేయబడి ఉన్నటువంటి రాష్ట్రంలో ఎస్పీడీసీఎల్ కింద 25,35,560 కుటుంబాలకి ఈ 200 యూనిట్ల ఉచిత కరెంటుని ప్రతి నెల జీరో బిల్లు ఇస్తూ, ఆ జీరో బిల్లు సంబంధించినటువంటి లబ్ధిదారులు కట్టాల్సిన బిల్లుల్ని ఆ లబ్ధిదారుల తరఫున రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ శాఖకి నేరుగా నిధులు చెల్లిస్తూ ఉన్నాం. అట్లాగే ఎన్పీడీసీఎల్లో కూడా 27,46,938 కుటుంబాలకి ఈ 200 యూనిట్ల ఉచిత కరెంటుని అమలు చేస్తూ ఉన్నాం. మొత్తంగా వెరసి రాష్ట్రంలో 52,82,498 కుటుంబాలు ఈ 200 యూనిట్ల విద్యుత్ శాఖకు సంబంధించి ఉచితంగా ఈరోజు లబ్ధి పొందుతూ ఉన్నారు. దీనికి సంబంధించి 3/2024 నుండి 12/2025 వరకు రాష్ట్ర ప్రభుత్వం మొత్తంగా దీనికైనటువంటి ఖర్చు కట్టింది 3,593.17 కోట్లు. ఈ రాష్ట్ర ప్రజలందరూ 200 యూనిట్లు వాడకందారులందరి తరఫున విద్యుత్ శాఖకి రాష్ట్ర ప్రభుత్వం భరించినటువంటి భారం అధ్యక్ష. ఇది రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ ఇబ్బంది లేకుండా ప్రతి నెల టంచన్గా అమలు చేస్తూ ముందుకు పోతున్నాం అధ్యక్ష. దీనివల్ల పెద్ద ఎత్తున పేద మధ్యతరగతి కుటుంబాలకి ఈ 3,593.17 కోట్లు ఆదా అయింది ఈ కుటుంబాలందరికీ. ఈ 3,593 కోట్లని వాళ్ళు విద్యుత్ శాఖ కట్టే ఇంత పెద్ద మొత్తాన్ని వాళ్ళ సొంత కుటుంబ అవసరాలకి వాడుకోవటానికి ఉపయోగపడింది. దీనివల్ల ఆ కుటుంబాలు, పేద మధ్యతరగతి కుటుంబాలు సామాజికంగా, ఆర్థికంగా ఎదగటమే కాకుండా గౌరవంగా ఆ డబ్బుతో కుటుంబాల అభివృద్ధి కోసం, పిల్లల చదువు కోసం, లేకపోతే ఇతర ఖర్చుల కోసం వాడుకోవడానికి ఉపయోగపడుతుంది. అలా ఉపయోగపడటం కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఈ 200 యూనిట్ ఉచిత కరెంటు గృహజ్యోతి పథకం అనేది ఒక మంచి పథకంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం భావిస్తూ అమలు చేస్తూ ఉంది.